ఇక తనపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని, అసలు సంబంధం లేని వాళ్ల పేర్లు ఎందుకు పెట్టారో పోలీసులు సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి అఖిలప్రియ డిమాండ్ చేశారు. తన చున్నీ లాగాడని కేసు పెడితే అవతల వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. తనను చంపితే తప్ప ప్రజల నుంచి దూరం చేయలేరని, అన్నింటికీ సిద్ధమయ్యి రాజకీయాల్లోకి వచ్చానని భూమా అఖిలప్రియ అన్నారు. టీడీపీలో ఉండి మరో పార్టీ వాళ్ళతో కలిసి తనపై కుట్ర చేయడం దారుణమని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. చేయాలనుకుంటే నన్ను చంపడం తప్ప ఇంక వేరే మార్గం లేదు. మీరు కేసులు పెట్టినా నేను భయపడను, మీరు ఇబ్బందులు పెట్టినా నేను బయటికి వస్తాను. ఏమి చేసినా కూడా నన్ను ప్రజల్లోకి వెళ్లకుండా మీరు ఏమీ చేయలేరు. నన్ను జైల్లో కూర్చోబెడితే నా తమ్ముడు చేస్తాడు, నన్ను ఇబ్బందులు పెడితే నా భర్త చేస్తాడు, అందరినీ పెడితే కార్యకర్తలు కొద్ది కార్యకర్తలే వచ్చి ప్రోగ్రాములు చేస్తారు. కానీ ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్లకుండా, వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా, ప్రజల తరపున మేము మాట్లాడకుండా అయితే మమ్మల్ని ఆపలేరు. చెప్తున్నా కదా, నన్ను ఆపాలి.